బాగున్నారా? దేవుని కృపను బట్టి అందరూ బాగున్నారు. దేవునికి స్తోత్రం. దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. కొద్దిగా దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానిద్దాం. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. 2వ రాజులు 20వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకుంటినో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించి తినో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. చాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం. స్తోత్రములు ప్రభా, దయగల మా తండ్రి, నీకు వందనాలు. మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి స్తోత్రాలు ప్రభా. నీ వాక్యము జీవము గలది, నీ మాట సత్యమైనది ప్రభా, నీకు స్తోత్రాలు. నీ మాటలో జీవమున్నది ప్రభా, నీకు స్తోత్రం తండ్రి. ఈ రాత్రి వేళ జీవాన్ని మాకు పంచిపెట్టమని ప్రార్థన చేస్తున్నాం. ఆ సత్యమును మమ్మల్ని నిలబెట్టమని అడుగుచున్నాం ప్రభా. నిలబడి ఉన్నాను, నీ కృపలో వాడుకొని నాయనా కూడి వచ్చిన ప్రజలందరికీ మాకును నాయనా దేవానికి స్తోత్రం, నీ దీవెన దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ హిజ్కియా అనేటువంటి రాజుగారు చేసినటువంటి ప్రార్థనను మనము చూస్తున్నాం. కారణం ఏంటి అంటే ఈయనకు మరణకరమైన రోగము సంభవించినప్పుడు దేవుడు ఇతనికి హిజ్కియా గారికి ఒక హెచ్చరికను పంపించారు. ఏమనంటే, హిజ్కియా, ఇంక నీవు బ్రతకవు కాబట్టి నీ ఇంటిని చక్కబెట్టుకోమని దేవుని దగ్గర నుంచి వాక్యము ఎవరి దగ్గరికి వచ్చింది? హిజ్కియా దగ్గరికి వచ్చింది. కాబట్టి హిజ్కియా ఆ మాట విన్నప్పుడు ఎవరికైనా ఎలా అనిపిస్తుందండి? ఎలా అనిపిస్తుంది? భయం వేస్తుంది కదా. తర్వాత ఎంతకాలం ఉన్నా చనిపోవాల్సిందే కదా, ఏమేమి చక్కబెట్టాలి, పెద్ద అబ్బాయికి ఎంత ఇవ్వాలి, చిన్న అమ్మాయికి ఎంత ఇవ్వాలి, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, ఎవరికి ఎంత అప్పు ఇచ్చాం, ఎంత వడ్డీ రావాలి, ఇవన్నీ గబగబా ఒక దగ్గర రాసేసి అన్నీ చక్కబెట్టేయాలని అనుకుంటారు సహజంగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది మానవ సహజమైన విషయమే. కానీ హిజ్కియా ఏం చేశారంట, అతను ఈ విషయాన్ని విన్నప్పుడు ఏం చేశాడు అనేటువంటి మాట మనం చదివాం. ఆయన గోడ తట్టు తన ముఖాన్ని తిప్పుకున్నాడంట. గోడ తట్టు తన ముఖాన్ని తిప్పుకుని అతను ఏం గుర్తు చేసుకుంటున్నాడంటే, యెహోవా సన్నిధిలో నేను ఎలా నడుచుకున్నాను అని గుర్తు చేసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నాను అన్నప్పుడు మానవులుగా వాడవలసినటువంటి భాషను కానీ ఆలోచన కానీ చేయలేదు. కానీ అయ్యో, ఈ శరీరాన్ని వదిలిపెడితే ఇంకా నా జీవితం ఇక్కడతో ఆగిపోతుంది. నేను ఎలా నడుచుకున్నాను దేవుని సన్నిధిలో, ఎలా కనిపించాను నేను దేవుని దృష్టిలో, నేను ఎప్పుడు ఎలా ప్రవర్తించాను అని తన యొక్క ప్రవర్తనని జ్ఞాపకం చేసుకుంటున్నట్టు మనకి ఈ వాక్యము సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఒక వ్యక్తి ఒక భక్తి జీవితము, ఆ వ్యక్తికి ఏం చేయాలంటే ధైర్యాన్ని పుట్టించాలి. ధైర్యం ఎప్పుడు వస్తుందంటే ఎప్పటికప్పుడు మనల్ని మనము సరి చూసుకోవడం వలన. ఒక ఎగ్జామ్కి విద్యార్థి వెళ్ళేటప్పుడు ధైర్యంగా వెళ్తాడు. ఎప్పుడు అంటే ఏ రోజు పాఠం ఆ రోజు చదివేసి అన్ని ప్రశ్నలకి సమాధానాలు చదివేసినప్పుడు ఎంతో ధైర్యంగా వెళ్తాడు. ఆ ధైర్యం ఎప్పుడు నుంచి వచ్చింది అంటే పాఠాలు మొదలు పెట్టినప్పటి నుంచి కూడా ఒక్కొక్క దాన్ని నేర్చుకుంటూ ఒక్కొక్క విషయాన్ని పూర్తిగా అవగాహన చేసుకుంటూ వచ్చి, అలా అవగాహన చేసుకోవాలంటే ఏం చేయాలి? ఈరోజు రాత్రి చదవాలి, రేపు ఉదయాన్నే ఎంతవరకు గుర్తుందో చూసుకోవాలి. ఒకవేళ గుర్తులేదనుకోండి, మరలా ఆ పుస్తకం తీసి మరలా చదవాలి. ఈ విధంగా సిద్ధపడితేనే విద్యార్థి ధైర్యంగా పరీక్షకి వెళ్ళగలుగుతాడు. వ్యక్తిగతంగా విశ్వాసి అయిన ప్రతి విశ్వాసి జీవితంలో కూడా ఈ యొక్క అనుభవము ఉండాలి. ఈరోజు ఈ వాక్యాన్ని చదివాను, బాగానే ఉంది, ఈ వాక్యాన్ని నేను అనుసరించానా లేదా అనేటువంటి ఒక గ్రహింపు
ఉండాలి. సమాధాన పడండి అని దేవుని వాక్యం హెచ్చరించినప్పుడు ఎవరెవరితో మనకి సమాధానం లేదో మనము ఏం చేయాలి సోదరా? గుర్తు చేసుకోవాలి. ఎవరితో సమాధానం లేదో వారితో సమాధానం పడడానికి ప్రయత్నం చేయాలి. ప్రార్థన చేయండి అని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు ప్రార్థన ఎంతవరకు చేస్తున్నామో మనల్ని మనము పరిశీలించుకోవాలి. ఇక్కడ హిజ్కియా చేస్తున్నాడు ప్రార్థన. గోడ తట్టి తన ముఖాన్ని తిప్పుకున్న తర్వాత దేవుని సన్నిధి అతనికి గుర్తొచ్చినప్పుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే, నీ దృష్టికి నేను ఎలా అనుకూలంగా నడుచుకున్నానో నువ్వు దయతో ఒకసారి జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నాడు. ఎలా ఉన్నానంటే దేవా నేను నీ సన్నిధిలో ఎలా ఉన్నానంటే యథార్థ హృదయుడనై ఉన్నాను అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు యథార్థతను కోరుకునేవాడు గనుక హిజ్కియా ఏం చేశాడంటే వాక్యాన్ని అనుదినము చదువుతూ తన హృదయాన్ని యథార్థంగా మార్చుకున్నాడు. చూడండి, రాజ్యాన్ని పరిపాలించేటప్పుడు రకరకాలైన స్ట్రాటజీస్తో రాజు వెళ్ళినప్పుడు ఆ యొక్క రాజ్యము తనకి స్థిరపరచబడుతుంది. కానీ హిజ్కియా రాజు తన యొక్క హృదయాన్ని యథార్థతతో నింపుకున్నానని దేవునితో చెప్పుకుంటున్నాడు. ఎప్పుడు మరణం సంభవించింది, ఇంకా టైం లేదు నాన్న, నువ్వు మొత్తం ఇల్లు చక్కబెట్టేసుకోమన్నప్పుడు ఇతను చేస్తున్నది ఏంటంటే తను తాను పరిశీలించుకుంటూ ఏమని చెప్తా అంటే, నేను యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకొంటినో అని చెప్తున్నాడు. యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిలో నడుచుకున్నాను. 3 అంశాలు అతను అక్కడ చెప్తున్నాడు. ఫస్ట్ యథార్థవంతుడయ్యాడు. ఎప్పుడైతే హృదయం యథార్థతతో నింపబడుతుందో అప్పుడు సత్యమే మాట్లాడతాం, సత్యంతోనే ప్రవర్తిస్తాం, సత్యంగానే ఉంటాం. మూడోది ఏంటంటే నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ సన్నిధిలో నేను ఎట్లా నడుచుకున్నాను, యథార్థ హృదయుడనై ఉన్నాను, సత్యముతో నడుచుకున్నాను, నీ దృష్టికి అనుకూలంగా నేను నడుచుకున్నాను అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇతని ప్రవర్తన గురించి తను తాను పరీక్షించుకున్నప్పుడు హృదయం ఏం చెప్తుందంటే, ఈ విషయంలో యథార్థంగా ఉన్నాను, ఈ విషయంలో యథార్థంగా ఉన్నాను, మంత్రి పట్ల యథార్థంగా ఉన్నాను, రాణి పట్ల యథార్థంగా ఉన్నాను, అందరి పట్ల యథార్థంగా ఉన్నాను, దేవుని పట్ల కూడా నేను యథార్థంగా ఉన్నాను అని తన హృదయం తనకి సాక్ష్యం ఇస్తుండగా దేవుని వైపు తిరిగి అతను ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించి తినో కృపతో జ్ఞాపకం చేసుకో ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం కూడా యథార్థవంతులమై ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మనము కూడా సత్యవంతులుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఎవరైనా చూసినా చూడకపోయినా మన ప్రవర్తన ఎలాగుండాలంట? యథార్థంగా ఉండాలంట. మనం చేసే పనులు ఎలా ఉండాలంట? సత్యమైనవిగా ఉండాలంట. మనం ఎవరి దృష్టికి అనుకూలంగా నడుచుకోవాలి? దేవుని దృష్టికి అనుకూలంగా నడుచుకోవాలి. చూడండి, ఈ లోకంలో ఎంతో మందిని మనం కలుస్తూ ఉంటాము. ఒక అధికారి ఉన్నారనుకోండి, వాళ్ళ దృష్టికి అనుకూలంగా నడుచుకునే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే అధికారి కదా, ఏ టైంలో ఏం చేస్తాడో తెలియదు. కాబట్టి మన యొక్క ప్రవర్తన పక్కన పెట్టేసి ఆ అధికారికి అనుకూలంగా నడుచుకునేటువంటి ప్రజలు కనిపిస్తూ ఉంటారు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, దేవుని దృష్టికి యథార్థంగా నడుచుకోమని చెప్తుంది. ఈ రాత్రి వేళ దేవుని వాక్యం మనల్ని ఏమని హెచ్చరిస్తుందంటే, నువ్వు ఎవరి దృష్టికి యథార్థంగా ఉన్నావు, ఎవరికి అనుకూలంగా నడుచుకుంటున్నావు? నీ భార్యకా, నీ భర్తకా, లేదంటే నీ స్నేహితుడికా, నీ అధికారికా, ఎవరికి నీవు అనుకూలంగా నడుచుకుంటున్నావు? దేవునికి మొదటగా నీవు అనుకూలంగా, దేవుని దృష్టిలో అనుకూలంగా నడుచుకున్నట్లయితే నీ చుట్టూ ఉన్నటువంటి బాంధవ్యాలన్నిటిలో కూడా మనము అనుకూలంగా నడుచుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేవుడు ఏం కోరుతున్నాడంటే ఆయన దృష్టికి అనుకూలంగా నడుచుకోవాలని కోరుతూ ఉన్నారు. ఇలాంటి ప్రార్థన హిజ్కియా గారు చేసిన తర్వాత మరలా హిజ్కియా గారి దగ్గరికి ఏమొచ్చిందంటే, మరలా వాక్కు వచ్చింది. ఏమని వాక్యం వచ్చింది అంటే, మరలా తన యొక్క ప్రవక్తను పంపించి, హిజ్కియా నీ ప్రార్థన నా సన్నిధిలో వినబడినది అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి ఈ వాక్యాన్ని, ఈ అధ్యాయాన్ని చదవండి. మనకి చాలా ప్రేరణ ఇస్తుంది. ఈ అధ్యాయము మనం ఎలా నడుచుకోవాలో మనకి చెప్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు దేవుడి యొక్క సమాధానం అతని వద్దకు వచ్చింది. నీ యథార్థత దేవుని నీ వైపునకు తిప్పేదిగా ఉంటుంది. నీవు సత్యముగా ప్రవర్తించేటువంటి ప్రవర్తన దేవుని దృష్టిని ఆకర్షిస్తుంది. నీవు దేవుని దృష్టికి న్యాయంగా నడుచుకున్నప్పుడు, ఆయన సన్నిధికి అనుకూలంగా నడుచుకుంటూ ఉన్నప్పుడు ఆయన యొక్క సమాధానము, సత్యము నీ యొద్దకు తిరిగి వస్తుంది. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా.
ఈ రాత్రి వేళ నీవు నేను చేసేటువంటి ప్రార్థన యథార్థ హృదయంతో ఉన్నట్లయితే, సత్యాన్ని అనుసరించి మనం నడుచుకుంటూ ఉన్నట్లయితే, దేవుని దృష్టికి మాత్రమే అనుకూలంగా నడుచుకునే వారమైతే మనం చేసే ప్రార్థన కూడా దేవుని సన్నిధికి చేరుతుంది. దేవుని సన్నిధికి ప్రార్థన చేరిన తర్వాత దేవుడు మౌనంగా ఉండేవాడు కాడు. తప్పకుండా నీకు నాకు సమాధానాన్ని పంపిస్తాడు. అదే దేవుడు హిజ్కియా గారికి సమాధానం పంపించి ఏం చెప్పారంటే, అయ్యో నువ్వు మరణం అవుతావు అని చెప్పాను, కానీ నువ్వు నిజంగానే యథార్థంగా నా పట్ల నడుచుకున్నావు నాయనా, కాబట్టి నీ ఆయుష్యాన్ని 15 సంవత్సరాలు హెచ్చిస్తున్నానని దేవుడు సెలవిచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఎలా ఉంటది మానవుడు మనసు? ఆయుష్ పెరిగింది అనగానే ఎంతో సంతోషం, అమ్మయ్య నా ఆయుష్ పెరిగింది, ఇంకా కొన్ని రోజులు ఈ భూమి మీద ఉండొచ్చు, ఇంకా కొన్ని రోజులు ఆనందంగా గడపచ్చు, లేదంటే బంధువుల ఇంటికి వెళ్ళి రావచ్చు. ఈ 15 సంవత్సరాలు ఏమేం చేయాలో రాసుకొని ఉండొచ్చు. నేను అనుకుంటాను హిజ్కియా గారి 15 సంవత్సరాలు దేవుణ్ణి ఎలా స్తుతించాలి, ఆయన ఎలా సంతోష పెట్టాలని ఆలోచించుకొని ఉంటారు. ప్రియులారా, మనల్ని కూడా వాక్యం ఏమని హెచ్చరిస్తుందంటే, మన ఆయుష్ కాలంలో దేవుణ్ణి ఎంతగా మనం సంతోష పెట్టగలుగుతున్నాము, ఎంతగా దేవుని దృష్టిలో యథార్థంగా నడుస్తున్నాము అనేటువంటి విషయాలని మనకి గుర్తు చేస్తుంది ఈ రాత్రి వేళ దేవుని వాక్యం. మనము కూడా యథార్థవంతులమై సత్యవంతులమై ఆయన సన్నిధిలో నడిచినప్పుడు ఆ సత్యము యథార్థత దేవుని దృష్టిని ఆకర్షిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా ఒక మంత్రి గారు వచ్చారనుకోండి, ఎంతమంది జనాలు వస్తారు ఆయనతో పాటు? చాలా మంది వస్తారు కదా. పనులున్న వాళ్ళు వస్తారు, అభిమానులు వస్తారు, ఆ ప్రాంత వాసులు వస్తారు. పెద్ద ఆయన వచ్చినప్పుడు మనం వెళ్ళకపోతే ఏం బాగుంటుందని చెప్పి వాళ్ళందరూ కూడా వస్తారు. అలాంటి వచ్చినటువంటి సమయంలో ఎక్కడో వెనకాల నిలబడిన ఆయన్ని మంత్రి గారు గుర్తించారనుకోండి, ఎంత సంతోషం కదా. మరి యేసుక్రీస్తు ప్రభువాన్ని ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఆరాధిస్తూ ఉన్నారు, కొన్ని కోట్ల ప్రజలు ఆరాధిస్తూ ఉన్నారు. అలా ఆరాధిస్తున్న వారిలో నీవు నేను ఆయన దృష్టిలో పడేట్టుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎవరి మీద ఆయన దృష్టి నిలుస్తుంది? యథార్థంగా ప్రవర్తించే వారిపైన ఆయన దృష్టి నిలుస్తుంది. ఎవరి మీద ఆయన దృష్టి పడుతుంది? సత్యం పలికే వారి మీద ఆయన దృష్టి పడుతుంది. ఎవరిని ఆయన దృష్టిస్తున్నారు? ఆయన దృష్టికి యుక్తంగా ప్రవర్తించే వారిపైన ఆయన తన యొక్క దృష్టిని ఉంచుచున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ భక్తి ఆ వ్యక్తికి ఒక ధైర్యాన్ని కలిగిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం చేసే భక్తి మనకి ఏం చేయాలి? ధైర్యాన్ని పుట్టించాలి. మనకు ఒక కష్టం వస్తుంది, ఇతరులకి వస్తుంది, మనకి కూడా కష్టం వస్తుంది, కానీ మనము చేసేటువంటి భక్తి మనకు ఒక ధైర్యాన్ని ఇవ్వాలి. హిజ్కియా గారు చేసినటువంటి భక్తి హిజ్కియా గారికి ఒక ధైర్యాన్ని ఇచ్చింది. ఏమనంటే, దేవుని వద్ద నుండి నాకు ఆయుష్కాలం అయిపోయిందని చెప్పినప్పటికీ కూడా నేను ఎంత యథార్థంగా ప్రవర్తించానో, ఎంత న్యాయంగా సత్యంగా ఉన్నాననే దేవునితో ఒకసారి చెప్తే ఆయన ఏం చేస్తాడంటే నా ఆయుష్యాన్ని పెంచుతాడనేటువంటి ఒక ధైర్యాన్ని పుట్టించింది. ఈ ధైర్యంతో మరలా ఏం చేశాడంటే గోడ వైపు తన ముఖాన్ని తిప్పుకొని తన యొక్క ప్రవర్తన గురించి మరలా దేవునికి విన్నవించినట్లుగా మనం ఈ వాక్యంలో చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మనకు కూడా సమస్యలు సంభవించినప్పుడు ఆ సమస్యల విషయంలో దేవుడు మనకి ఎలాగా హెల్ప్ చేస్తాడనేటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలంటే మొదటగా మనకి ఏం కావాలండి? ఏం కావాలి? మన భక్తి మనకి ఇచ్చేటువంటి ధైర్యాన్ని మనం గుర్తు చేసుకోవాలి. యోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చూడండి. యోబు గురించి రాసినటువంటి ఆ గ్రంథములో 4వ అధ్యాయం 6వ వచనాన్ని చూడండి. దేవునికి స్తోత్రం. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? యోబు 4:6 చూడండి. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? ప్రశ్న. నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? ఈ 2 ప్రశ్నలు చూడండి. భక్తి ఏం చేయాలంట? ధైర్యం పుట్టించాలంట. యథార్థత ఏం చేయాలి? నిరీక్షణకు ఆధారం కావాలి. ఈ వాక్యము సరిగ్గా హిజ్కియా గారికి సరిపోతుంది. చూడండి, ఆయన చేసిన భక్తి ఆయనకి ధైర్యాన్ని పుట్టించింది. ఎప్పుడు నువ్వు ఇంకా బ్రతకవు, నువ్వు చనిపోతావు అన్నప్పుడు ఒక ధైర్యం ఎలా వచ్చింది అంటే ఆయన చేసినటువంటి భక్తి వలన. అలాంటి భక్తి నీవు నేను చేయాలని దేవుడు ఈ రోజు మనల్ని కోరుతున్నారు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మనల్ని హెచ్చరిస్తున్న దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా. ఆ దేవుడు ఏమని నీతో మాట్లాడుతున్నాడు అంటే, నువ్వు యథార్థంగా ఉన్నట్టయితే నీకు ఒక నిరీక్షణ
కలుగుతుంది. నువ్వు భక్తిగా ఉన్నట్టయితే నీకు ఒక ధైర్యము కలుగుతుంది. నీ బిడ్డలకి ఇంకా ఉద్యోగం రాదు అనేటువంటి సమయంలో దేవుడు ఏం చేస్తాడంటే నీ భక్తి ద్వారా నీకు ఒక ధైర్యాన్ని పుట్టిస్తాడు. కాబట్టి నీవు గోడ వైపు ముఖాన్ని తిప్పుకొని, ఎందుకు ప్రభువా నేను ఇంత ధైర్యంగా ఉన్నాను కదా, ఈ ధైర్యము నేను ఇంత భక్తిగా ఉన్నాను కదా, ఈ భక్తి నా బిడ్డల మీదకి ఎందుకు రావట్లేదని మనం ప్రార్థన చేస్తే దేవుని యొక్క దృష్టి ఎవరి మీదకి వస్తుంది? తల్లిదండ్రుల మీదకి వస్తుంది. కాబట్టి తల్లిదండ్రుల మీదకి వచ్చిన దృష్టి ఎవరిని గుర్తు చేసుకుంటుంది? బిడ్డల్ని గుర్తు చేసుకుంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరైనా వ్యాధిగా ఉన్నప్పుడు, వ్యాధితో ఉన్నప్పుడు భక్తి ధైర్యాన్ని పుట్టిస్తుంది. ఆ ధైర్యం దేవుని సన్నిధికి నడిపిస్తుంది. కాబట్టి ఆ యథార్థమైన ప్రవర్తన ఒక నిరీక్షణను పుట్టిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ వాక్యము యోబు గ్రంథంలో ఎలా రాశారు అంటే, యోబు సమస్తాన్ని కోల్పోయి ఉన్నప్పుడు అతను బూడిదని పోసుకొని గోక్కుంటూ, చిల్ల పెంకులతో గోక్కుంటూ కూర్చున్నప్పుడు తన యొక్క ఫ్రెండ్స్ వచ్చి ఆయనతో మాట్లాడుతూ చెప్తూ ఉంటారు ఏమంటే, యోబు నీ వంటి నీతిమంతుడు ఎవడు లేడు, ఊజు దేశంలో నీలాంటి భక్తిపరుడు కూడా ఎవడు లేడు. ఎందుకు మరి ఇలాగా నీటిలో గోక్కుంటూ కూర్చున్నావు? నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నీ యథార్థత నీకు నిరీక్షణ కలుగు చేయట్లేదా అని అడుగుతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోబు గారి భక్తి యోబు గారికి ధైర్యాన్ని పుట్టించింది. యోబు గారు ఉన్నటువంటి యథార్థ వర్తన ఆయనకు నిరీక్షణను కలిగించింది. కాబట్టి భార్య కూడా వచ్చి ఏమనింది, ఇంకా నువ్వు నీతిని విడవకుండా ఉంటావా? నువ్వు దేవుణ్ణి దూషించి చచ్చిపో, ఇంకెందుకు నీ జీవితం అనవసరం. అసలు పిల్లల్ని కోల్పోయావు, గాడిదలను కోల్పోయావు, ఒంటెలను కోల్పోయావు, వాటిని కోల్పోయావు, వీటిని కోల్పోయావు, ఇంకా ఎందుకయ్యా నీకు నీతి? ఏం చేయాలంట? నీతిని విడిచిపెట్టేసి, ఇంకో మాట, దేవుని దూషించమని ప్రేరేపించిన భార్యను కూడా అతను విసర్జించినట్లుగా మనకి తెలుస్తుంది. ఏమని చెప్తాడు యోబు అప్పుడు? దేవుని వలన మనం మేలే కలుగుతుందా, కీడు అనుభవించతగవా? మేళ్ళన్నీ ఇచ్చినప్పుడు బాగానే ఉన్నావు కదా, అప్పుడు దేవుడు అన్నావు కదా, ఈ రోజు కీడు వచ్చినప్పుడు దేవుడు అనవా అని భార్యను అక్కడ అతను గద్దించినట్టుగా మనకి కనిపిస్తుంది. అతని భక్తి అతనికి ధైర్యాన్ని పుట్టించింది కనుక భార్య అన్న మాటను కూడా త్రోసివేయటం జరిగింది. ఎంతమంది వచ్చి చూసి ఆయన్ని తృణీకరించి ఉన్నారో, అలాంటప్పుడు మనసు ఎంత గాయపడిందో, ఎంతగా కృంగిపోయిందో మనకు తెలియదు. కానీ ఆ భక్తిని పట్టుకొని ఆ యోబు అలాగే నిలబడడం వలన ఆఖరిలో దేవుడే దిగి వచ్చి అతన్ని దర్శించాడు. ప్రియులారా, యథార్థంగా ఉన్నప్పుడు కష్టాలు కలుగుతాయి. మనం సత్యాన్ని అనుసరిస్తున్నప్పుడు మనం నష్టంలో పడతాం, కానీ దేవుని యొక్క దృష్టిలో ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ భూమి పైన మనం అనుభవించేటువంటి బాధలు, కష్టాలు, లేమి, ఇవన్నీ కూడా యథార్థంగా ప్రవర్తించినప్పుడు వచ్చినట్లయితే నీవు సంతోషించి ఆనందించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో కూడా దేవుడు ఒక మాట రాశారు చూడండి. మత్తయి సువార్త జనులు మిమ్మల్ని నిందించి, దూషించి, అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు అని చెప్పి దేవుని వాక్యము రాస్తుంది చూడండి. 5వ అధ్యాయము 11వ వచనం చూడండి. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించి. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము ఈ రోజు మనల్ని ఏమని ధైర్యపరుస్తుందంటే, మనకంటే ముందున్న వారు కూడా మంచి చేసి నిందించబడ్డారంట, మేలు చేసి హింసింపబడ్డారంట. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేశారంట? సంతోషించి ఆనందించారంట. మనకలాగా ఇంట్లో కూర్చొని ఏడవలేదు. నేను ఇంత భక్తిగా ఉన్నానే, నన్ను ఇలా అన్నారేంటి, నేను ఇంత మంచి పనులు చేశానే, నన్ను తోసేస్తున్నారేంటి అని బాధపడలేదు. కానీ వాళ్ళు ఏం చేశారంట? సంతోషించి ఆనందించారంట. దేవుని వాక్యం కూడా యేసుక్రీస్తు ప్రభువు వారి స్వయంగా చెప్పిన మాట, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. పరలోకమందు మన ఫలము అధికమవ్వాలంటే బాధల సమయంలో, నిందల సమయంలో, హింసింపబడుతున్నప్పుడు, లేమి ద్వారా వెళ్తున్నప్పుడు మనం ఏం చేయాలి అంటే, దూషింపబడినప్పుడు, హింసించబడినప్పుడు మనం కుంగిపోయి బాధపడకూడదు. కానీ ఆ యొక్క దూషణను బట్టి దేవుని సన్నిధిలో సంతోషించాలి. సంతోషించడం అంటే ఆయన సన్నిధిలోకి వెళ్ళి, ప్రభా పలానా వాళ్ళు నన్ను ఇలా మాట్లాడారయ్యా, కానీ దానిలో సత్యం లేదు,
నేను తాళుకోవడానికి శక్తినిచ్చావు, నీకు స్తోత్రం, లేదంటే నాకు తాళుకోవడానికి శక్తిని వేసేయా అని చెప్పి మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలంట. మనకు ముందున్నటువంటి వారిని కూడా జనులు ఇలాగే హింసించారంట. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూడండి, ఆయన ఎంతో మందిని స్వస్థపరిచారు, ఆయన ఎంతో మందిని బాగు చేశారు, కృంగిపోయిన వారిని లేవనెత్తారు, చనిపోయిన వారిని బాగు చేశారు. బైబిల్లో లిఖించబడకుండా ఎంతో మంది అంట చనిపోయిన వారిని ఆయన ముట్టగానే లేచి కూర్చున్నారంట. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. అలాంటి ప్రభు వారిని ఏం చేశారు? ఆఖరికి జనులు ఏం చేశారు? సిలువేశారు. సిలువకు ముందు నిందించారు. నీ తండ్రి ఎవరో చెప్పన్నారు. ఎంత దారుణమైన మాట అండి అది. నీ తండ్రి ఎవరో నీకు తెలుసా అన్నారు. ఏసైని పట్టుకొని ముఖాన, నీ తండ్రి ఎవరో నీకు తెలియదు కానీ వచ్చి నువ్వు ఇక్కడ కూర్చొని బోధనలు చెప్తున్నావు అన్నారు. ఇంకేమన్నారు? ఆయన ముఖాన్ని ఉమ్మి వేశారంట. ఎన్ని రకాలైనటువంటి అవమానాలు చూడండి. యేసుక్రీస్తు ప్రభు వారు అవమానించబడినట్టుగా భూమి మీద ఏ మనుష్యుడు కూడా అవమానించబడలేదని చరిత్ర చెప్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువాన్ని తృణీకరించినట్లుగా ఏ మనిషి కూడా ఈ రోజు వరకు తృణీకరించబడలేదంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారి శరీరము గాయపరచబడినట్లుగా, యేసుక్రీస్తు ప్రభువారి శరీరము శిక్షకు అప్పగించబడినట్లుగా ఏ శరీరము కూడా శిక్షను అనుభవించలేదంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అయినప్పటికీ కూడా ఆయన ఆఖరికి ఏమన్నారు? తండ్రి, నా ఆత్మను నీకు అప్పగించుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నన్ను నీ కుమారుడిగా ఈ లోకంలోకి పంపించావు, నాకెందుకు ఇన్ని శ్రమలు, నన్నెందుకు వీళ్ళందరూ ఇలా హింసిస్తున్నారు, నన్నెందుకు వీళ్ళందరూ దూషిస్తున్నారు, ఒకసారి నీ సైన్యాన్ని పంపించు, దూతల సైన్యాన్ని పంపించని అడగలేదు. కానీ ఆ బాధను బట్టి, ఆ తృణీకారాన్ని బట్టి, ఆ హింసను బట్టి దేవుని స్తుతించాడు గనుక యేసుక్రీస్తు ప్రభు వారు ఈ రోజున తండ్రి కుడి పార్శ్వాన కూర్చుని ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నీ హింసింపబడుతున్నావంటే, నిందించబడుతున్నావంటే దేవుడు నిన్ను గణపరచడానికి ఆ నిందలు నీకు అనుమతించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు బాధించబడుతున్నావంటే ఆ బాధను నువ్వు జయించాలని దేవుడు ఆ బాధను ఎదుటిగా పెట్టారు. దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. నీవు లేమిలోనికి వచ్చేసావంటే ఆ లేమిలో ఉండి నువ్వు దేవుని ఆశీర్వాదం ఎలా ఉంటుందో అనుభవించడానికి దేవుడు దాన్ని నీకు అనుమతించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలాంటి పరిస్థితిలో ఉన్న నీవు నేను ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో ఏం చేయాలండి? సంతోషించాలి, దేవుని సన్నిధిలో ఆనందించాలి. ఈ బాధలన్నీ మర్చిపోయి వాళ్ళు ఎవరిని అనుకోని, ప్రభా నువ్వు నన్ను నిందించలేదు, నీకు స్తోత్రం అని రెండు చేతులైతే దేవుని స్తుతించేవాడుగా ఉండాలి. మనం ఏం చేస్తామంటే, ఒక మాట అన్నారని ఎవరన్నా చెప్పారనుకోండి, వాళ్ళు అన్నారని తెలియదు మనకి, ఇంకా ఎవరో చెప్తారు, చెప్తే చాలేక ఏమండి, ఆ మాట చెప్తే చాలు, ఇంకా మొహం మారిపోద్ది, మాటలు బిగింపు అయిపోతాయి, రాకపోకలు ఆగిపోతాయి. ఎవరన్నా వచ్చి కదిపించారనుకోండి, ఏమ్మా ఏంటి వాళ్ళతో మాట్లాడలేదంట అని పొరపాటును అడిగారు అనుకో, ఇంకా అప్పుడు ఎక్కడ లేని అన్ని బయటకు వచ్చేస్తాయి. ఏమండి మాట్లాడమంటున్నారు, అసలు మీకు ఏం తెలుసని మాట్లాడుతున్నారు మీరు? అసలు నేను ఏం చేశాను వాళ్ళకి? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నేను వాళ్ళకి సాయం చేశాను? నన్ను పట్టుకొని ఇన్ని మాటలు అంటారా? అమ్మ నువ్వు విన్నావా అన్నావు అనుకోండి, నేను వినక్కర్లే, పలానా వాళ్ళు చెప్పలేదా అంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఎదురుగా నీ ముఖం ఎదురుగానే నిన్ను దూషించినా నిందించినా వాడిని క్షమించేసి దేవుని సన్నిధిలోకి వెళ్ళి రెండు చేతులు పైకెత్తి, దేవుడా ఈ నిందలను బట్టి నీకు స్తోత్రం అని చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ నిందలను బట్టి, ఆ హింసలను బట్టి దేవుని మనం స్తుతిస్తూ ఉన్నప్పుడు వాటి వెనుకున్నటువంటి ఆశీర్వాదం మనకి కనబడుతుంది. చూడండి, హిజ్కియా గారు తనకున్నటువంటి జీవితాన్ని తను గుర్తు చేసుకుని దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థించిన వెంటనే దేవుడు ఏం చేశాడంటే మరలా తన మనసుని మార్చుకున్నాడు. నిజమే కదా, హిజ్కియా ఎంత యథార్థంగా ఉన్నాడు, నా దగ్గర నా దృష్టికి న్యాయంగా ఎంత బాగా అతను ప్రవర్తించాడు, నిజమే కదా అని గుర్తు చేసుకుని వెంటనే దేవుడు సమాధానాన్ని పంపించాడు. అయ్యో హిజ్కియా ఇంకా ఏడుస్తాడేమో, ఆ ఏడుపు నేను చూడలేను, ఆ ప్రార్థన నా సన్నిధిలోకి వచ్చింది, ఎంత యథార్థవంతుడు, ఈ యథార్థవంతుని ఏమైనా సరే నేను రక్షించాలని చెప్పి మరలా తన యొక్క దూతను పంపించి, తన యొక్క ప్రవక్తను పంపించి అతని ఆయుష్యాన్ని ఎంత పెంచారు? 15 సంవత్సరాలు హెచ్చించడానికి ఏమి కారణమైంది? యథార్థత కారణమైంది. ఏమి కారణమైంది? సత్యము కారణమైంది. ఏమి కారణమైంది? దేవునికి అనుకూలమైన ప్రవర్తన కారణమైంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి క్రైస్తవుడు, క్రీస్తుని ఎరిగిన ప్రతి వారు ఇలాగే ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. కానీ మనం శరీరాన్ని చూసి, శరీరులను చూసి, మన సాటి సహోదరులను చూసి, సహోదరులను చూసి, బంధువులను చూసి మనం ఏం చేస్తున్నామంటే దేవుడు కోరుకున్నటువంటి ఆ యథార్థత నుంచి మనం ఎక్కడికి వస్తున్నాము?
దూరంగా వచ్చేస్తున్నాం. దూరంగా రావడం వల్ల ఎవరికి దగ్గర అవుతున్నాం? మనము మనుషులకు దగ్గర అవుతున్నాం. కానీ మనుషులను విడిచిపెట్టేసి వాళ్ళనే మాటలను లెక్క చేయకుండా దేవుని వాక్యం బోధిస్తున్నటువంటి వాక్యాన్ని మనం చేతపట్టుకొని ఆ వాక్య ప్రకారం నడుచుకుంటూ మనుషులకు దూరం అయిపోయి దేవునికి దగ్గర అవుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఆ దేవుడు మనకు వ్యతిరేకంగా తిరుగుతున్న వాళ్ళని ఏం చేస్తాడంటే మనకి అనుకూలంగా మార్చుతాడు. ఒక చోట దేవుడి వాక్యం రాయబడింది కదా, శత్రువులను సహా ఆయన మిత్రులుగా చేసేవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము దేవునితో అనుసంధానం అయి ఉండాలి. ఆ దేవునితో ఉండేటువంటి అనుబంధాన్ని కోల్పోకుండా ఉండాలి. ఒక అబద్ధం ఆడితే ఒక పెద్ద అపాయం నుంచి తప్పుకుంటాం మనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? అబ్బాయి నువ్వు సత్యంగా ఉండాలి అని చెప్తుంది. వాక్యం గుర్తొచ్చినప్పుడు ఏం చేయాలంటే అబద్ధాన్ని వైపు కాకుండా సత్యం వైపుకి వెళ్ళాలి. దానివల్ల చాలా నష్టమే కలుగుతుంది, మంచిదే. చాలా ఇబ్బంది కలుగుతుంది, కరెక్టే. అందరూ నిన్ను చూసి ఏంట్రా ఇంత తెలివి తక్కువగా ప్రవర్తించావని చెప్తున్నారు, కరెక్టే. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఒరేయ్ నువ్వేం చేసావు ఈరోజు నాకు తెలుసా, నాకు నీవు చాలా వ్యతిరేకంగా ప్రవర్తించావని చెప్తాడు. ఇప్పుడు ఈ మనిషి క్రైస్తవుడైన వాడు ఏమనుకోవాలి అన్నమాట, మనుషుల దృష్టిలో నేను ఎలా ఉన్నా సరే పర్వాలేదు, కానీ దేవుడి దృష్టిలో మాత్రం నేను వ్యతిరేకిగా మారకూడదు అనేటువంటి ఒక స్థిరమైన అభిప్రాయం కలిగినప్పుడు ఆ కలిగిన నష్టాన్ని ఇంకొక మార్గం ద్వారా దేవుడు సరి చేస్తాడు. అయ్యో నా కుమారుడా, నువ్వు ఇంతగా తృణీకరించబడ్డావా, నా వాక్యాన్ని విన్నావా, నా వాక్యం వైపు వచ్చావా, కాబట్టి రా నీకు వేరొక సహాయాన్ని నేను పంపిస్తున్నాను, వేరొక లాభాన్ని నేను నీ వద్దకు పంపిస్తున్నానని చెప్పి దేవుడు మన యొక్క అవసరాన్ని వేరొక మార్గంలో తీరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగున ఆలస్యమైన మన కార్యం నెరవేరుతుంది, దేవునికి మనం అనుకూలంగా ఉంటాం. కాబట్టి దేవుని వాక్యం మనల్ని ఏమని హెచ్చరిస్తుందంటే మన హృదయం ఎలా ఉండాలంటే దేవుని సన్నిధిలో యథార్థంగా ఉండాలని చెప్తూ ఉంది. కీర్తన 26:1 వచనాన్ని ఒకసారి చదువుదాం. కీర్తన 26, యెహోవా నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమీయూ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చెప్పబడుతున్న వాక్యం ఏంటంటే, యెహోవా యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. నేను యథార్థంగా ప్రవర్తిస్తున్నాను, నాకేం చేయాలంటే నీవు తీర్పు తీర్చాలి. ఇంకొక మాట ఏం చెప్తున్నానంటే, ఏమీ సందేహింపకుండా నేను నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నాకు తీర్పు తీర్చుము. ఈ మాట చెప్పాలంటే ఎంత ధైర్యం ఉండాలి, అంటే తన ప్రవర్తన ఎంత యథార్థంగా ఉండాలి. ప్రియులారా, మన ప్రవర్తన దేవుని సన్నిధిలో యథార్థంగా ఉండాలి. ఆ యథార్థమైన హృదయము నెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు తప్పక నీకు నాకు సహాయము కలుగుతుంది. మనకి మన ప్రతివాది అయిన అపవాదికి కలిగినటువంటి ఆ యొక్క వ్యాజ్యాన్ని దేవుని యొక్క సన్నిధిలో మనం యథార్థంగా నడుచుకునే యథార్థత ఏం చేస్తుందంటే తీర్పు తీర్చేటట్లుగా చేస్తుంది. నీవు నేను యథార్థంగా ఉంటే అపవాది పైనే ఆ తప్పులన్నీ దేవుడు మోపేవాడై ఉన్నాడు. కాబట్టి కీర్తనాకారుడు కూడా సెలవిచ్చేది ఏంటంటే యథార్థవంతులుగా ఉండండి అని చెప్తున్నాడు. యథార్థవంతులుగా ఉండి ఇంకొకటి ఏం చేయాలంటే, ఏమీ సందేహింపకుండా నేను నీ యందు నమ్మిక ఉంచుచున్నాను. ఎందుకంటే అతడు చేసేటువంటి యథార్థమైన ప్రవర్తన దేవుని యందు ఉన్నటువంటి నమ్మికను స్థిరపరిచింది. ఏమీ సందేహింపకుండా నేను నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రేపటికి కట్టడానికి ఫీజు లేకపోయినా సందేహం ఏమీ లేకుండా దేవుని యందు నమ్మిక ఉంచాలి. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఈ రోజుల్లో సాక్ష్యాలు బయటికి రావట్లేదు, కానీ ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవరిని ఆశించకుండా మోకరించి ప్రార్థన చేసే వాళ్ళు చాలా మందే ఉన్నారు. రేపటికి ఆహారం లేదంటే ఈ రోజు రాత్రి అంతా ప్రార్థన చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది సందేహం లేకుండా దేవుని యందు నమ్మిక ఉంచి ప్రార్థన చేస్తారు కాబట్టి వేరొకరి ద్వారా దేవుడు ఆహారాన్ని వాళ్ళకి పంపించేటువంటి వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మేము చిన్నగా ఉన్నప్పుడు చిన్న సంఘటన నాకు జ్ఞాపకం వస్తుంది. కరగ్రహారం అనేటువంటి ఊర్లో ఒక 4 కుటుంబాలు ఉండేవి, విశ్వాసుల కుటుంబాలు. అప్పుడు మా నాన్నగారు, నేను ఎప్పుడో 4th or 5th చదువుతా ఉన్నాను, మా నాన్నగారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. ఏదో విషయం గురించి ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. అర్ధరాత్రి వేళ అక్కడ ఉన్నటువంటి కుటుంబాల్లో ఒక కుటుంబాన్ని దేవుడు చూపిస్తున్నాడంట. ఏమనంటే, పిల్లలు సొక్కిపోయి నిద్రపోతున్నారంట, భార్య భర్తలు ఇద్దరు మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నారంట. ఈయనకు వచ్చిన దర్శనం అది.
ఉదయాన్నే చీకట్లోనే బయలుదేరి మా నాన్నగారు కొన్ని ఆహార పదార్థాలన్నింటినీ పెట్టేసుకొని అప్పట్లో సైకిల్ వేసుకొని ఆ ఊరు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆయన వచ్చిన తర్వాత చెప్పిన విషయం ఏంటంటే, వెళ్ళేసరికి ఉదయం అయ్యింది, 7 అవుతుందంట టైము. 7ంటికి కూడా భార్యాభర్తలు ఇద్దరు మోకాళ్ళేసి ప్రార్థన చేస్తున్నారు. పిల్లలు సొక్కిపోయి పడుకొని ఉన్నారంట. ఇది పరిస్థితి. బయట నుంచి ఎవరో పిలుస్తున్నారు, తలుపు దిద్దాం అనేటువంటి ధోరణి కూడా లేదు. వాళ్ళు ఏమంటున్నాడంట, నేను నీ యందు నమ్మిక ఉంచాను, నా జనులందరూ నన్ను వెలివేశారు, ఈ రోజు నాకు ఆహారం లేదని నేను ఎవరి దగ్గరికి వెళ్ళను, నువ్వు నాకు ఆహారాన్ని పెట్టాలి అని చెప్పి ఆయన ప్రార్థన చేస్తున్నారంట. ఆ ప్రార్థన బయటికి వినబడుతుందంట. ఇంకా మా నాన్నగారి కళ్ళనీళ్ళు ఆగక గట్టిగా తలుపు కొట్టి, తలుపు తీయమని, తలుపు తీ, నేనే వచ్చానని చెప్తే అప్పుడు తలుపు తీస్తే ఆ సహోదరి చాలా పెద్దగా ఏడ్చేసిందంట. అన్నయ్య మా పరిస్థితి ఎలా ఉందని చెప్పి. బాధపడకండి, రాత్రి నాకు ఇలా దర్శనం వచ్చింది, మీరు చేసే ప్రార్థన దేవుని సన్నిధిలో వినపడిందని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరిని ఆశ్రయించకుండా, ఏమీ సందేహించకుండా మనం దేవుణ్ణి ఆశ్రయించినట్టయితే ఆలస్యమైన మనకి మేలు తప్పకుండా జరుగుతుంది. యథార్థమైన ప్రవర్తన ఎంతో అవసరమై ఉన్నది. సత్యముతో దేవుని అనుసరించడం మనకి ఎంతో అవసరమై ఉంది. క్రైస్తవులుగా మారిన వాళ్ళందరూ యథార్థంగా ప్రవర్తిస్తున్నట్టయితే, క్రైస్తవులుగా మారిన వాళ్ళందరూ సత్యంగా ప్రవర్తిస్తున్నట్లయితే, క్రైస్తవులుగా మారిన వాళ్ళందరూ యెహోవా దృష్టికి అనుకూలంగా నడుచుకున్నట్లయితే ఈ పాటికి ప్రపంచము మార్పు చెంది ఉండేది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇహలోకపు దేవత కలిగించేటువంటి గుడ్డితనం వలన యథార్థత నుండి తప్పిపోతున్నారు ప్రజలందరూ. ఇహలోకపు దేవత కలిగించేటువంటి ఆ యొక్క మరులు కొల్పుతున్నటువంటి విషయాల వలన సత్యాన్ని విడిచి బయటికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇలా బయటికి వెళ్ళిపోవడం వల్ల దేవుని మహిమను చూడలేకపోతున్నారు, దేవుని దృష్టిలో యథార్థులుగా నిలవబడలేకపోతున్నారు, దేవుడిచ్చేటువంటి దీవెనలను పొందుకోలేకపోతున్నారు. కాబట్టి దేవుడి రాత్రి వేళ మీతో నాతో ఏమని మాట్లాడుతున్నాడంటే, హిజ్కియా లాగా యథార్థంగా ఉంటావా? యోబులాగా నీ భక్తి నీకు ధైర్యం పుట్టేటట్లుగా భక్తిని చేస్తావా? యథార్థంగా ఉండడం వలన నీకు కనికరము సత్యం వచ్చేటట్టుగా నీవు ఉంటావా అని ఈ రాత్రి వేళ దేవుడు మనల్ని అడుగుతున్నాడు. ఉపవసిస్తున్నావు కరెక్టే, నా సన్నిధికి వస్తున్నావు కరెక్టే, కానీ నేనేం కోరుకుంటున్నానో తెలుసా? నీవు యథార్థంగా ఉండాలని కోరుకుంటున్నా. నేనేం కోరుకుంటున్నానో తెలుసా? నువ్వు సత్యంగా ఉండాలని కోరుకుంటున్నా. నేనేం కోరుకుంటున్నానో తెలుసా? వాళ్ళకి వీళ్ళకి అనుకూలంగా కాదు, కేవలము యెహోవానైన నాకు అనుకూలంగా నువ్వు నడుచుకునేదానివైతే నేను నీ వైపు తిరుగుతానని దేవుడు ఈరోజు సెలవిస్తున్నాడు. మోకరించండి, ఒకసారి ఆయన సన్నిధిలో మన హృదయాన్ని మనం పరిశీలించుకుందాము. దేవా, నా హృదయం నీ సన్నిధిలో ఎలా ఉంది ప్రభా? ఎన్ని విషయాలు యథార్థతను నేను విడిచిపెడుతున్నానో నువ్వు చూసి నా యందు జాలిపడి నాకు హెచ్చరిక చేసావు ప్రభా. నీ దేవుని సన్నిధిలో ఆయన వైపు తిరిగి ఆయనతో మాట్లాడదాము. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం, మన హృదయాన్ని ఆయనకి తెలియచేయటం, మన ప్రవర్తన ఆయనకి తెలియచేయటం గనుక ఈ ప్రశస్తమైన సమయంలో దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేద్దాం. ప్రభువా, యథార్థతగా ఉండడానికి నాకు సహాయం చేయి నాయనా, సత్యాన్ని అనుసరించడానికి నాకు సహాయం చేయండి ప్రభువా. హిజ్కియా వలె నేను కూడా జీవించాలనుకుంటున్నాను, నన్ను బలపరచు దేవా అని ప్రార్థన చేద్దాము. నోరు తెరిచి